ఎంతో శక్తివంతమైన ఈ మొక్కతో ఇలా చేస్తే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుందని పరిహార శాస్త్రం చెప్తోంది. మానవ జీవితంలో ముఖ్యమైనది డబ్బు. ఈ డబ్బును సంపాదించడానికి మానవుడు ఎంతో కష్టపడిపోతూ ఉంటాడు. అదేవిధంగా ఎన్నో రకాలైన పరిహారాలు చేసుకోవడానికి కూడా ఎప్పుడూ వెనకాడడు. పరిహారాలు చేసేటటువంటి విషయంలో మనకు ప్రకృతి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పరిహారం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఎన్నో రకాల మొక్కలలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ ఔషధ గుణాల గురించి మనం తెలుసుకొని వాటిని ఉపయోగించుకోగలిగితే మనకు పైసా ఖర్చు లేకుండా పూర్తి ఆరోగ్యం అనేది మనం పొందగలుగుతూ ఉంటాము. ఎన్నో సమస్యలతో, బాధలతో, ఎన్నో అనారోగ్యాలతో ఉన్న మనకు ప్రకృతి ఆరోగ్య సిద్ధమైనటువంటి మొక్కలనే కాకుండా సమస్యలకు పరిష్కారాలను చూపేటటువంటి మొక్కలను కూడా మనకు ప్రసాదించింది. వాటిని మనం తెలుసుకొని ఉపయోగించుకుంటే మన సమస్యల నుంచి మనం చక్కగా బయటపడవచ్చు. ₹1 ఖర్చు లేకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రతి మొక్క నుంచి మనం కావలసినన్ని పోషకాలు, సమస్యలకు పరిష్కారాలను చక్కగా తెలుసుకుంటే ఎలాంటి బాధలు మనల్ని ఇబ్బంది పెట్టవు. అలాంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రసాదాలలో ఒక మొక్క గురించి తెలుసుకుందాం. ఆ మొక్క పేరు, దాని ఉపయోగాలు అవన్నీ కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. విపరీతమైనటువంటి ధన ఆకర్షణ, జన ఆకర్షణ మరియు నరఘోష నివారణ కోసం ఈ మొక్క యొక్క వేరు చాలా ఉపయోగపడుతుంది. ఈ మొక్క యొక్క వేరు ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాము. మనం ఒక అద్భుత తంత్రం గురించి ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులకు, దృష్టి దోషాలకు, మానసిక సమస్యలకు, కుటుంబ సభ్యుల సఖ్యతకు సహజ సిద్ధంగా చేసుకోదగినటువంటి గొప్ప పరిష్కారం ఈ పరిష్కారం. మన సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతాం. అసలు ఆ చెట్టు ఏమిటంటే ఉమ్మెత్త చెట్టు. ఉమ్మెత్త చెట్టు గురించి మనకు చాలా తెలుసు. ఎందుకంటే ఇది పొలం గట్లపైన, రోడ్ల పక్కన మనకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఉమ్మెత్తలో 2 రకాలు ఉంటాయి. నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త. తెల్ల ఉమ్మెత్త అనేది చాలా ఎక్కువగా కనిపించే మొక్క. దీనికి తెల్లని పూలు పూస్తూ ఉంటాయి. ఇది ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కానీ నల్ల ఉమ్మెత్త అనేది చాలా అరుదుగా కనబడుతుంది. దీనికి వంగపండు రంగు పువ్వులు పూస్తూ ఉంటాయి. నరఘోష నివారణ కోసం, దిష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసం కొంతమంది ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు కాండం నల్లగా ఉండి పువ్వులు వంగపూత రంగులో ఉంటాయి. ఈ నల్ల ఉమ్మెత్త పువ్వులంటే శివయ్యకు చాలా ఇష్టం. అందుకే ఈ పూలను శివ పూజకు వాడటం జరుగుతుంది. నల్ల ఉమ్మెత్త చెట్టు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుంది. అతీంద్రియ శక్తి అంటే మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలకు ఉన్నటువంటి శక్తి కంటే కూడా అమితమైన శక్తిని ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు కలిగి ఉంటుంది. ప్రకృతిలో అతీంద్రియ శక్తులు కలిగిన మొక్కల ప్రస్తావన వచ్చినప్పుడు మొట్టమొదటి స్థానంలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టే ఉంటుంది. అంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది కాబట్టే జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగాలలో, తాంత్రిక సంబంధమైనటువంటి ప్రయోగాలలో, దోష నివారణలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును వాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేరును సేకరించి మనం చేయవలసినటువంటి పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ మొక్క యొక్క వేరును మనం సేకరించి బీరువాలో కానీ, పర్సులో కానీ, ధనం దాచుకునే చోట కానీ పెట్టుకుంటే కనుక విపరీతమైన ధన ఆకర్షణ ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాదు జన వశీకరణ జరిగి జనంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతాము. ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేరును ఆదివారం కానీ, మంగళవారం కానీ మరియు అమావాస్య తిథి రోజు కానీ ఈ 3 రోజుల్లో మాత్రమే సేకరించాలి. అలా సేకరించే ముందు రోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించి సంకల్పం చెప్పి రావాలి. వేరు సేకరించే రోజున మొక్కకు ఒక చెంబుడు నీళ్లు పోసి 4 నిమ్మకాయలను కోసి ఉమ్మెత్త చెట్టు మొదట్లో పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి చెట్టుకు నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ ఆ చెట్టు దగ్గర చల్లాలి.
వేరు సేకరణ అనగానే అవగాహన లేక చాలామంది చెట్టు మొత్తం పీకి పారేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఇలా వేరు కోసం చెట్టు మొత్తాన్ని కూడా పీకేయటం వల్ల చెట్టు పెట్టే శాపానికి మనం గురి కావాల్సి ఉంటుంది. మీరు మాత్రం అలా చేయకండి. చెట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తొలగిస్తే వేరు కనబడుతుంది. ఆ వేర్లలో తూర్పు మరియు ఉత్తరం వైపుగా చూస్తున్నటువంటి వేర్లను చిన్న ముక్కను అంటే మనకు కావలసినంత ముక్కను అంటే ఒక అంగుళం ముక్క అయితే మనకు చక్కగా సరిపోతుంది. అది మనం పర్సులో పెట్టుకోవడానికి కానీ క్యాష్ బ్యాగ్లో పెట్టుకోవడానికి కానీ చక్కగా మనకు సరిపోతుంది. కాబట్టి ఆ సైజులో వేరు ముక్కను కత్తిరించి తెచ్చుకుంటే సరిపోతుంది. ఎవరు చెప్పినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్క సమూలాన్ని పీకడానికి మాత్రం అస్సలు ప్రయత్నించకండి. అలా చేస్తే మీరే అనవసరంగా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. చుట్టూ పెట్టేటటువంటి శాపానికి మీరు ఖచ్చితంగా గురి అవుతూ ఉంటారు. అందులోనూ తాంత్రిక శక్తులు కలిగినటువంటి చెట్లను మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించకుండా చెట్టు వేరు యొక్క సేకరణ అని ఆ చెట్టును సమూలంగా పీకేశాము అంటే కనుక ఖచ్చితమైనటువంటి దోషాలు మనకు తగులుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చక్కగా మట్టి కొద్దిగా పెళగిస్తే వేరు అనేది కనబడుతుంది. ఆ వేరును చక్కగా ఒక అంగుళం ముక్క కత్తిరించుకొని ఆ ముక్కను మనం తీసుకోవాలి. అంతేగాని మనం చేసుకునే పరిహారం కోసం ఒక మొక్క మొత్తం పీకేస్తే అది చనిపోతుంది. కాబట్టి ఇలా చేస్తే ఫలితం కూడా రాదు. ఫలితం రాకపోగా మనకు అశుభం జరుగుతుంది. వేరును చక్కగా ఒక అంగుళం ముక్క కత్తిరించుకొని ఆ ముక్కను మనం తీసుకోవాలి. ఆ తర్వాత చక్కగా శుభ్రంగా ఆ మట్టినంతా కూడా మళ్ళీ చెట్టు మొదట్లో పూర్తిగా ఎలా ఉన్నది అలా వేసేసి ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే చాలా మంచిది. ఇంటికి వచ్చాక ఆ చెట్టు వేరును శుభ్రంగా చేసుకోండి. వీలైతే పసుపు నీళ్ళతో చక్కగా దాన్ని కడుక్కోండి. పసుపు నీళ్ళతో కడగటం వల్ల ఇంకా దానికి శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత మీరు ఆ మొక్క వేరును తీసుకొని మీ పర్సులో కానీ లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ బీరువాలో కానీ లేదా మీరు చేసేటటువంటి వ్యాపార స్థలంలోని క్యాష్ బాక్స్లో కానీ దీన్ని మీరు పెట్టుకోండి. ఒకవేళ మీకు వీలైతే మీకు ఇష్టమైతే దీన్ని తాయెత్తు రూపంలో కూడా ధరించవచ్చు. మనకు తావీజులు అమ్ముతూ ఉంటారు కదా, అందులో చక్కగా ఓపెన్ చేసేసి ఈ వేరును అందులో పెట్టేసి క్లోజ్ చేసి దాన్ని మనం తాయెత్తుగా ధరించవచ్చు. ఇది ఇప్పుడు మరింత ప్రభావంగా చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు తాయెత్తులో ధరించాలనుకుంటే పచారీ షాప్లో దొరికే పాదరసాన్ని తెచ్చుకొని చిన్న బఠానీ గింజంతా పాదరసాన్ని మరియు ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు వేరును రెండింటిని కూడా తాయెత్తులో వేసి ధరించటం చాలా మంచిది. దీనివల్ల ఆకర్షణ బాగా పెరుగుతుంది. ఈ తాయెత్తుకు కూడా బిరడ గట్టిగా బిగించి 3 రంగుల దారంతో మనం కుడి చేతికి ధరించాలి. మెడలో కూడా దీన్ని ధరించవచ్చు. ఒకవేళ మీకు అలాంటి వీలు లేకపోతే కనుక ఈ తాయెత్తును మీ పర్సులో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. అంతేకాకుండా మీరు మీ బీరువాలో అంటే ఎక్కడైతే డబ్బు దాచుకునే పెట్టెలు ఉంటాయో అంటే బీరువా లోపల కూడా కొంతమంది పెట్టెలను పెట్టుకుంటూ ఉంటారు. ఆ పెట్టెలో కూడా ఈ యొక్క నల్ల ఉమ్మెత్త వేరును చక్కగా శుభ్రం చేసేసి పెట్టుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా ఆకర్షణ అనేది పెరుగుతుంది. అలా ఆకర్షణ పెరిగినప్పుడు ధనాకర్షణ జనాకర్షణ రెండూ పెరగటం ద్వారా ధన ఆకర్షణ పెరిగి ఆర్థిక పరిస్థితులు స్థిమితపడతాయి, అభివృద్ధి చెందుతాము. జనాకర్షణ పెరిగిన తర్వాత మనకు ఈ సమాజంలో పేరు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చాలా ఈజీగా చేసుకునే పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారాన్ని ఆదివారం లేదా మంగళవారం రోజున చేసుకోండి. ఆదివారం చేసేవాళ్ళు శనివారం రోజే మొక్క దగ్గరకు వెళ్ళాలి. ఆదివారం ఉదయాన్నే వేరు తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోవాలి. అలాగే మంగళవారం చేసేవాళ్ళు సోమవారం రోజున మొక్క దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత రోజున వెళ్ళి మనం ఈ మొక్క యొక్క వేరును సేకరించుకొని తెచ్చుకోవాలి. అలాగే అమావాస్య తిథుల్లో కూడా చేసుకోవచ్చు. అమావాస్య తిథి ముందు రోజున వెళ్ళటం, చక్కగా మొక్కకు సమర్పించుకోవటం, సంకల్పం చెప్పుకొని రావటం, ఆ తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళటం, చక్కగా ఈ మొక్కను చెంబుడు నీళ్లు పోసి 4 నిమ్మకాయలు కోసి పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మొక్క వేరును మాత్రమే సేకరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మొక్క మొత్తాన్ని పీకకండి. దానివల్ల మీరే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పీకిపోతే చెడెదురైనట్లుగా మీకు మీరుగా స్వయంకృత అపరాధంతో అనవసరంగా లేని కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా ఈ నియమాలు పాటిస్తూ ఈ మొక్క యొక్క వేరును సేకరించుకోండి. తన తూర్పు దిక్కుల వైపు చూసుకున్నటువంటి వేర్లను మాత్రమే సేకరించుకోండి.
అది కూడా ఒక అంగుళం ముక్కనే తెచ్చుకోండి. కనుక మీరు కూడా చక్కగా ఉమ్మెత్త వేరుతో ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. భర్త, పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇవి కలిపి తినిపించండి చాలు. ఇక వారు మీ మాటనే వింటారు, మీ కొంగు పట్టుకుని తిరుగుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజులలో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. అది ఏమిటి అంటే భర్త భార్య మాట వినకపోవటం, భార్య భర్త మాట వినకపోవటం, అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండటం. ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీరు ఏం భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు. వారు తప్పకుండా మీ మాట వింటారు, అలాగే మీరు చెప్పింది చేస్తారు. ఎవరైతే చెడు స్నేహాలను చేస్తూ ఉన్నారో ఆ స్నేహాలను అన్నిటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు. ఈ వీడియోలో ఇప్పుడైతే మనం 3 పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మొదటి పరిహారం ఏమిటి అంటే మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినటం లేదంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉన్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందు చిటికెడు నల్ల నువ్వులను తెచ్చుకోండి. వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను కూడా తప్పనిసరిగా పాటించాలి. మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలని మీ వెంట తీసుకుని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ, నెయ్యి కానీ, తేనె కానీ లేదా నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకుని వెళ్తారో వాటిని ముందుగా పరమేశ్వరుడికి సమర్పించండి. ఆ తరువాత మీరు తీసుకువెళ్ళిన నల్ల నువ్వులతో ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ మీరు ఆ చిటికెడు నల్ల నువ్వులను శివలింగం పైన వేయండి. దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుణ్ణి తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి. ఆ నల్ల నువ్వుల నుండి 2 లేదా 3 నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి. ఓ మహాదేవ, ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకొని వెళ్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి. ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినటం లేదో, ఎవరైతే చెడ్డ స్నేహాలు వైపు వెళ్తూ ఉన్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకుని సరైన మార్గంలో పెట్టండి అని ఈ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకున్న తర్వాత ఆ 2 నువ్వుల గింజలను తీసుకుని మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఏదైతే పదార్థాలను వండుతున్నారో, అంటే మీరు టీ చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, భోజనం వండుతున్నా, ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆ 2 నువ్వుల గింజలను అందులో కలిపివేయండి. ఈ నువ్వులు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినటం లేదో వాళ్లతో తినిపించండి. వాళ్లకు అనుమానం రాకుండా కలిపి పెట్టేయండి. ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితాలు అనేవి స్వయంగా మీరే చూస్తారు. మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోయారో అని మీకే అనిపిస్తుంది. మీరు నువ్వుల గింజలను తీసుకొని వచ్చి అలాగే ఆహారంలో వేయవలసిన అవసరం లేదు. వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకుని కూడా ఆహారంలో కలపవచ్చు. మీరు నల్ల నువ్వులతో గనుక ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. భార్య మాట భర్త వింటాడు, భర్త మాట భార్య వింటుంది. పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వస్తారు, తల్లిదండ్రుల మాటను వింటారు. ఇక ఇప్పుడు 2వ పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్ద చేయాలి. ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచటం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో, అంటే ప్రదోష కాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ, నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలి. దానితో పాటుగా రావి చెట్టుకు కొన్ని ఆవు పాలను కూడా పోయాలి. అంటే ఒక 2 స్పూన్ల ఆవు పాలు కూడా పోయాలి. మీరు ఆవు పాలను రావి చెట్టుకు సమర్పించటం వలన శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు. కుబేరుడు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇంకొక చిన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారను కానీ, కొద్దిగా బెల్లం పిండిని కానీ, లేదా బెల్లం ముక్కను కానీ ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉంటే చీమలకు మీరు వెళ్ళిన
ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టండి. ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెట్టవు. ధనానికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు అనేవి అస్సలు జరగవు. ఈ నియమాలను ప్రతి శనివారం కనుక మీరు పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది. ఇక 3వ పరిహారం గురించి తెలుసుకుందాము. ఈ పరిహారము మీ మనసులోని ఏ కోరిక అయినా సరే నెరవేర్చడానికి మీకు చాలా చాలా ఉపయోగపడే మంచి పరిహారము. ఈ పరిహారాన్ని మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలతో చేయాలి. అవి కూడా పాడైపోయినవి, విరిగిపోయినవి, చిరిగిపోయినవి అస్సలు ఈ పరిహారానికి వాడరాదు. బిల్వపత్ర ఆకులు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. దీనితో పాటుగా మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి. తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా నీళ్లను తీసుకోండి. వీటన్నిటినీ కూడా శివాలయంలో పరమశివుని వద్దకు తీసుకుని వెళ్ళండి. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించాలి. మీ దగ్గర ఉన్న 5 బిల్వపత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లటి పుష్పాన్ని బిల్వపత్రం ఆకుల మీద ఉంచండి. ఆ తర్వాత రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమఃశివాయ అని జపిస్తూ అభిషేకం చేయండి. అభిషేకం పూర్తయిపోయిన తర్వాత మహాశివునికి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుండో నెరవేరటం లేదో ఆ కోరికను మీరు మనసులో చాలా గట్టిగా తలుచుకోండి. మీరు ఏదైతే కోరికను కోరుకుంటున్నారో ఆ కోరికను తీర్చమని ఆ పరమేశ్వరుని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి. ఎవరైతే వారంలో ఒక్కసారి అంటే సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేస్తారో వారి కోరికను ఆ పరమశివుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ మహాశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. మీ మనసులోని ఎంత పెద్ద కోరికైనా అతి త్వరగా నెరవేరుతుంది. ఈ పరిహారాలను చేసేటప్పుడు మనసును దేవునిపై నిమగ్నం చేసుకోవాలి. చెడు ఆలోచనలు మనసులోనికి అస్సలు రానివ్వకూడదు. దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే చేయాలి. అప్పుడే మీరు కోరుకున్నటువంటిది ఏదైనా సరే ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు.